యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ మరి వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం సామెతలు 1వ అధ్యాయం వచనం 10 చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 1వ అధ్యాయం వచనం 10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చాలండి. ఈరోజు అంశం ఏంటంటే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చెప్పండి. పాపులు మనల్ని ప్రేరేపిస్తే ఏం చేయాలా? ఒప్పుకోకూడదు. దేనికి ఒప్పుకోకూడదు? పాపం చేయడానికి, పాపాన్ని చూడడానికి, పాప సహవాసానికి, మొత్తంగా పాపం అనేది మనం ఒప్పకూడదు. పాపానికి మనం దాసులం కాకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. అవునా కాదా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన సహవాసం మన దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. కాబట్టి ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండొచ్చా, ఉండకూడదా? ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు. నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే ఎలా ఉండాలా? వెచ్చగానైనా ఉండు. వెచ్చని జీవితం ప్రమాదం. రెండు దారులు కలిసిన చోట గండం ఉండిద్ది. కాబట్టి నీవు ఉంటే దేవుని బిడ్డగానే ఉండు, లేకపోతే సాతాను బిడ్డగానైనా ఉండు. అంతేగాని దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ పాపులతో స్నేహం చేస్తే మన ప్రియ ప్రభువు నిన్నేం చేస్తాడు? నిన్ను నన్ను ఆయన శిక్షించడు, ఆయన విడిచిపెడతాడు. అంతే. ఆయన చేయి నిన్ను పట్టుకోనున్న చేయి విడిచిపెడితే ఆయన విడిచిపెట్టను మరుక్షణం నిన్ను పట్టుకునేది ఎవరు తెలుసా? నీ చేయి కాదు పట్టుకునేది, నిన్ను నన్ను. వాడు జుట్టు పట్టుకుంటాడు మనల్ని. ఆయనైతే చేయి పట్టుకున్నాడు, ఆ సాతానైతే జుట్టు పట్టుకొని మనల్ని లోకంలో ఈడ్చి మనల్ని గందరగోళం చేస్తాడు. కాబట్టి కనుకే మనం ఏం చేయకూడదు అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. పాపులు నిన్ను ప్రేరేపిస్తే నువ్వేం చేయకూడదట? ఒప్పకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. క్లుప్తంగానే సందేశాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఘనమైన నామముకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలోని నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకమనే తండ్రి వాక్యం ద్వారా మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా తండ్రి నైనా నీ ఆత్మతో నింపి నీ జ్ఞానం ద్వారా నా తండ్రి మనుషుణ్ణి అల్పుడైన నన్ను ప్రభువా తండ్రి నీ మరుగుపరిచి మీరు మాట్లాడమని, నీ మాటలు మేము విని వాటి తప్పున నడవడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎవరు బైబిల్ గ్రంథంలో పాపం ద్వారా ప్రేరేపించబడి ఏమైపోయారు అని మనం చూస్తే చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం వచనం 1 నుండి చదువుకుందాం. 213వ పేజీ అండి. పాత నిబంధనలో 213వ పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం వచనం 1 నుండి చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసినొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. చాలండి. ప్రభునందు ప్రియులారా, గాజాకు వెళ్ళే మార్గంలో వేసే ఒకతను చూచి ఆమె యొద్దకు చేరాడు. ఎవరితను? సంసోను యొక్క పుట్టుక మనం చూస్తే సంసోను ఎవరండి?
సంసోను న్యాయాధిపతి. చెప్పండి, సంసోను ఎవరు? న్యాయాధిపతి. ఎవరికి న్యాయం తీర్చడానికి సంసోన్ని దేవుడు నియమించాడు? తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేత వాళ్ళు ప్రతి దినం నలగొట్టబడి ఫిలిష్తీయుల చేత వాళ్ళు శ్రమలు పాలవుతూ ఉన్న సందర్భంలో వారు దేవుడికి మొక్కగా దేవుడు వారికి సంసోను అనే బలాఢ్యుడిని న్యాయాధిపతిగా ఇచ్చాడు. శత్రువులు అయిన ఫిలిష్తీయుల నుండి కాపాడుటకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఈ యొక్క సంసోన్ని ఇచ్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఏమండి, దేవుని బిడ్డలైన వ్యక్తులు ప్రార్థించారు, శ్రమలు ఉన్నాయి ప్రభా, ఇబ్బందులు ఉన్నాయి, శత్రువులు మమ్మల్ని కూల్చివేస్తున్నారు, వారి నుండి మాకు రక్షకును కావాలని ఒక రక్షకుడిని అడిగారు. ఆ యొక్క రక్షకుడుగా, వారిని కాపాడేవాడిగా, వారికి న్యాయపతిగా, తీర్చేవాడిగా, న్యాయం చేసేవాడిగా దేవుడు సంసోనుని ఆ ప్రజల కొరకు ఇచ్చాడు. ఇస్తూ కొన్ని నియమాలు చెప్పాడు. నీ గర్భాన పుట్టబోయే బిడ్డ, ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడిన వాడు, దేవుడు ఏర్పాటు చొప్పున పుట్టినవాడు కనుక ఇతడు నాజీరు చేయబడాలి. నాజీరు చేయబడ్డం అంటే ప్రత్యేకించబడ్డం. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఇతను ద్రాక్ష రసాన్నే కానీ మద్యాన్నే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇతను తాగకూడదు కాదు, అసలు తాకనేకూడదు. రెండోది, ఇతను తన తల వెంట్రుకలు ఎప్పుడు కూడా క్షౌరం చేయకూడదు. అతని పుట్టుక ప్రత్యేకమైంది, అతని యొక్క ఏర్పాటు, అతన్ని మీకు ఇవ్వడం యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం ప్రత్యేకమైంది కనుక ఇతడు నాజీరు చేయబడ్డవాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని పనిలో ఉండవలసిన వాడు. ఎవరండి? సంసోను. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? వేసనొకతను చూచి ఆమె యొద్దకు, ఏమా ఇప్పుడు వరకు ఎవరి గురించి ఉన్నాం, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుని ఏర్పాటు చొప్పున దేవుని ప్రజలను కాపాడడానికి న్యాయాధిపతిగా, ఒక విధంగా చెప్పాలంటే పాస్టర్ అనుకోండి, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పాస్టర్, ఒక సేవకుడు అనుకోండి. ఒక సేవకుడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఒక పాస్టరు ఆ మాట చెప్పడానికి నోటికి రావడల్లా. దేవుడు ఈ పాస్టర్ కంటే సేవకుడు కంటే ఉన్నతమైన స్థితి ఇచ్చాడు సంసోనికి. అలాంటి సేవకుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అలాంటి యొక్క దేవుని సేవకుడైన సంసోను ఈ న్యాయాధిపతి ఎక్కడికి వెళ్ళాడట? వేసనొకతను చూచి ఆమె యొద్దకు వెళ్ళెను. ఇంత దారుణమైన పరిస్థితి అండి. దేవుడు మానవుడికి వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహాయంగా దేవుడు నరునికి ఆయన తోడుగా ఇచ్చాడు, సహకారిగా ఇచ్చాడు. కనుక ఆమె ద్వారా లేక అతని ద్వారా నువ్వేం చేయాలా? నువ్వు తృప్తి పొందాలి, అంతవరకే. మీరిద్దరూ వేరువేరు కాదు, వీరిద్దరూ ఏక శరీరులుగా ఆయన చేశాడు. ఒకే శరీరంలో నుండి, ఆదాములో నుండి అవ్వను కలుగు చేశాడు. ఇప్పుడు పురుషుడు స్త్రీ, భార్య భర్తలు వేరు కాదు, వాళ్ళిద్దరూ దేవుడు ఏర్పాటు చేసిన ఏక శరీరులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వేరొక స్త్రీని కానీ వేరొక పురుషుడిని కానీ మనం చేరకూడదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? సంసోను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? వేసనొకతిని చూసి ఆమె యొద్దకు వెళ్ళాడు. ఎంత ఘోరమైన పాపం అండి ఇది! పాపంలో ప్రధానమైన పాపం సంసోను చేశాడు. నరహత్య పాపం, వ్యభిచారం పాపం, దొంగిలించడం పాపం. అలాంటి ప్రాముఖ్యమైన పాపాల్లో సంసోను ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. అందుకే కీర్తనకారుడు, జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 1:10 అంటున్నాడు, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పొద్దు. లోకం నిన్ను ప్రేరేపించింది, లోకం నిన్ను ఆహ్వానించింది, లోకం నీకు ఏదేదో ఆశలు చూపించింది. ఆశల వైపు వెళ్ళావా? నా ప్రియుడా, నా కుమారి, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఆశల వైపు పరిగెట్టావా? నువ్వు లోతైన గుంటలో పడినట్టే. పాపం అనేది లోతైన జిగట కలిగిన ఊబి. అది ఎంత లోతో దాన్ని కనిపెట్టడం అసాధ్యం.
అది నిన్ను మింగివేసే వరకు, నిన్ను ప్రాణం తీసే వరకు, నీ జీవితాన్ని నాశనం చేసే వరకు లోతుకి నిన్ను తీసుకెళ్ళి చివరికి ప్రాణం తీసేసిద్ది. జాగ్రత్త. పాపం అంత ప్రమాదకరమైందండి. కానీ మానవుడు పాపం విషయంలో ఎంత తేలిగ్గా పాపంలో పడిపోతా ఉన్నాడంటే, పడిపోవడం చాలా సులువు, పాపం చేయడం చాలా సులువే, కానీ పాపం నుండి బయటకు రావడం ఆషామాషా కాదు. ఒక వ్యక్తి పాపి అవడం పెద్ద కష్టమేం కాదు, పెద్ద విశేషమేం కాదు, కానీ తన పాపముల నుండి మలిగి తన పాపమును విడిచిపెట్టి ఆ పాపము నుండి బయటికి రావడం, పరిశుద్ధుడవడం మనకు అసాధ్యం, కానీ మన ప్రభుకు అది సాధ్యం. సాధ్యమైన ప్రభువు నిన్ను నన్ను పాపము నుంచి విడుదల చేయడానికి, ఆయన ప్రియ ప్రభువుని పంపడానికి, ఆయన రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడాల. కనుకనే మనం ఏం చేయకూడదా? ఆయన మన కొరకు వెల చెల్లించాడు కనుక ఇక మనం ఏం చేయకూడదు? పాపాన్ని ఒప్పకూడదు. సంసోను గురించి మనం చూస్తే ఏమండి, 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏం రాయబడింది? సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూసి అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు. చూసారమ్మా, పాపం ఎలా ఉండేదంటే, పాపం నాకు ఇష్టం. దానికి ఎందుకు ఇష్టం అంటే ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. పాపం చేసేవారు ఎందుకు నువ్వు ఈ పాపం చేస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జవాబు ఏందో తెలుసా? అది నాకు ఇష్టం. ఎంత ఘోరమైన పని అండి. ఎందుకు ఇష్టమో కూడా తెలియదు. ఎందుకు ఇష్టం అని అంటే తెలియదు. ఫిలిష్తీయులు ఎవరండి? ఏ ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలీయుల్ని కాపాడడానికి దేవుడు పంపించాడో ఆ ఫిలిష్తీయులు స్త్రీలనే చూసి మోహించి, ఆమె నాకు ఇష్టం, ఆమెను తెచ్చి నాకు వివాహం చేయమని స్వయాన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఒక కుమారుడు తండ్రితో మాట్లాడిసిన మాటలనే ఇవి. కుమారుడికి తల్లి చిన్నతనం నుంచి వాక్యం నూరిపోసింది. నాయనా, ఇదిగో నువ్వు నాజీరు చేయబడ్డావు, నువ్వు దేవుని చేత కలుగు చేయబడ్డావు, దేవుని వరప్రసాదంగా పుట్టావు, నీ పుట్టుక ప్రత్యేకం. ఇదిగో నీ తల వెంట్రుకలు క్షౌరం చేయకూడదు, నువ్వు ద్రాక్ష రసాన్ని తాగకూడదు, నువ్వు కళేబరాన్ని ముట్టకూడదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు కనుక నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడని తల్లి నేర్పిందా లేదండి? చెప్పాలమ్మా సమాధానం. నాకు వైపు చూసి సమాధానం చెప్ప. తల్లి నేర్పిందా లేదా? తల్లి ఎంతగానో నేర్పించింది. నేర్పించిన తల్లి మాటలు అందరూ వినాలనే లేదు, వింటారని లేదు కదమ్మా. సమూయేలుకి తన తల్లి నేర్పించిన పాఠం, సమూయేలు వాడు పాలు విడచగానే, అతను పాలు విడవగానే మందిరంలో వెళ్ళి అక్కడే పడి వాడు మ్రొక్కెను. ఇంకా బాలుడై ఉండగానే సమూయేలు దేవుని దగ్గర మొక్కాడు, దేవునికి లోబడ్డాడు. కనుకనే సంసోను జీవితం, మనం సమూయేలు జీవితం చూస్తే శ్రేష్టమైన జీవితం. తన ప్రజలను ఇశ్రాయేలీయులకు ఆయన ఎలా ఉన్నాడట? యాజకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. తన బిడ్డలను కాపాడే బాధ్యత తీసుకొని ఏమండి ఎంతో ప్రత్యేకమైన జీవితాన్ని బాల్యము నుండి, పాలు విడిచిన నాట నుండి సమూయేలు ప్రత్యేకమైన జీవితం. సమూయేలు వస్తుంటే ప్రజలు గుండెల్లో రైలు పరిగెత్తాయి, భయంతో వణికితో ఉంటారు. అయ్యా సమాధానంగా వస్తున్నావా అని ఎదురెళ్ళి అడుగుతారు. సమాధానంగా వస్తున్నావా, లేక ఏదైనా మా పాపాలుంటే సరి చేయడానికి వస్తున్నావా, హెచ్చరించడానికి వస్తున్నావా, శిక్షణ రాబోతుందని చెప్పడానికి వస్తున్నావా అని ప్రజలు వణికే రాగా ప్రత్యేకంగా జీవించాడు. ఎవరండి? సమూయేలు. ప్రత్యేకమైన జీవితం. కానీ ఇక్కడ సంసోను అయితే ఇంకా సమూయేలు కంటే
దేవుడు ఏర్పాటు చేసుకున్న నాజీరు చేయబడిన జీవితాన్ని దేవుడిచ్చాడు. నాజీరు చేయబడిన వ్యక్తి ఎలా ఉండాలా తల్లి నేర్పింది. సమూయేలు తల్లి నేర్పింది, ఇక్కడ సంసోను తల్లి కూడా నేర్పింది. సమూయేలు తల్లి మాట సమూయేలు విన్నాడు, బాగుపడ్డాడు, దేవుని దృష్టిలో బలా నమ్మకమైన దాసుడు అనిపించుకున్నాడు. కానీ అదే సంసోను ఏమైపోయాడండి? ఏ చిన్నతనం నుంచే, కుర్రతనం నుంచే, యవ్వనం నుండే తల్లిదండ్రులకు ఎదురెడడం ప్రారంభమయ్యాడు. ఏ వ్యక్తుల నుంచి తన తల్లిదండ్రులను, తన బంధువులను కాపాడాలో వాళ్ళలో నుంచి ఆ ఫిలిస్తీయులు అనగా మనందరికి తెలుసు కదమ్మా, ఫిలిస్తీయులు దేవునికి వ్యతిరేకులు, విగ్రహారాధికులు, వాళ్ళు దేవుని ప్రజలను హింసించే వాళ్ళు. కాబట్టి అలాంటి వారిలో ఒక స్త్రీని నాకు కావాలి అని అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి! ఆ తల్లిదండ్రులకి ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఎంత సంతోషంగా కుమారుడిని పెంచారో. అబ్బా, నా గర్భానే పుట్టాడు ఈ కుమారుడు, ఆహా నా కడుపునే పుట్టాడు ఈ కుమారుడు తండ్రి ఎంత ఆనందించారండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తే పుట్టిన కుమారుడు, ఈ నా కుమారుడు మన ప్రజలను కాపాడడానికి దేవుడిచ్చిన నా కుమారుడని ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉండారమ్మా. ఈరోజు ఆ కుమారుడికి కాళ్ళు వచ్చినాయి, ఆ కుర్రోడు పెద్దవాడయ్యాడు, ఆ కుర్రోడికి యవ్వన కాలానికి వచ్చాడు. ఇప్పుడు తల్లిదండ్రులు మాటకు వ్యతిరేకంగా పరిగెడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఆషామాషిగా వాళ్ళు వీళ్ళు ఇష్టపడడం కాదు, శత్రువులు కుమార్తెని ఇష్టపడ్డాడు. వచ్చి అడుగుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడండి? సంసోను వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతని చూచి, ఏమంటే తిరిగి వచ్చి అన్నాడు, ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచి మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి. సంసోను ఫిలిస్తీయుల కుమార్తెను వివాహం చేసుకుంటే మరి వీళ్ళని ఎవరు కాపాడాలండి? సంసోను వాళ్ళతో ఈ మంది వాళ్ళ అల్లుడైపోతే ఇక వాళ్ళ వైపు వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకా ఏం చేస్తారు? ఇంకా పైన పడి కొడతారు కదమ్మా దేవుని బిడ్డల్ని. చూడండి సోదరుడా, సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ఒకసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులు మాట వినకుండా దేవుని వ్యతిరేకమైన జనాంగం నుండి నాకు కావాలంటున్నాడు. తండ్రి ఏమడుగుతా ఉన్నాడు చూడండి, అయ్యా ఇదిగో మన పిల్లల్లో, నీ స్వజనుల కుమార్తెలలో నా జనులో కానీ స్త్రీ లేదనుకొని దేవుడిని ఎరగని వాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, విగ్రహారాధనతో ఉన్నవాళ్ళు, దేవుని బిడ్డలు హింసించే వాళ్ళని వెతుకొని వివాహం చేసుకుంటానన్నావు నాయన, ఇది ఏమైనా ధర్మమా అని తండ్రి కుమారుని అడుగుతా ఉన్నాడు. కుమారుని అడుగుతుంటే కుమారుడు నోట్లోంచి ఏం మాట వచ్చిందో చూడనండి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టం కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రి అనే భయం లేని జీవితాలు ఈరోజు బిడ్డలు జీవిస్తున్నారండి. తల్లి తండ్రి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వారు తినాలనుకున్నది తినలేకుండా, కట్టుకోవాల్సినది కట్టుకోకుండా, ఎండనకుండా వాననకుండా, ఏమండి పాత ఇల్లు లేకపోయినా కారే ఇళ్ళల్లో జీవనం కొనసాగించిన ఆ పిల్లని ఎంటేసుకొని తిప్పినట్టు పిల్లల్ని వేసుకొని పనులకు వెళ్తా తిప్పి జాగ్రత్తగా తల్లి తన తినపోయినా వచ్చి రాని పాలు రక్తంగా మారుతున్న బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తే తీరా పెద్దవాళ్ళయి వాళ్ళకి కాస్త ఏమండి కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాట, బిడ్డల్ని పెంచి పెద్ద చేసి చదివించి వివాహం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అవన్నిటికీ వాళ్ళు ఇష్టమే, పెంచడానికి ఇష్టపడ్డారు, కావాల్సింది కోరుకున్నారు, చదువుకున్నారు. కానీ వివాహం దగ్గరికి వచ్చేలేక ఏమైపోతా ఉన్నారు? తప్పిపోతున్నారు. తప్పిపోవడం ద్వారా ఎవరికి నష్టం? ఎవరి గోతులో వాళ్ళే పడతారు కదమ్మా. సంసోను తప్పు నాయనా అని తండ్రి చెప్తా ఉంటే ఆమె నాకు ఇష్టం. ఎవరిని ఇష్టపడుతున్నావు? దేవునికి వ్యతిరేకులైన ఫిలిస్తీయుల కుమార్తెని ఇష్టపడుతున్నావు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇందుకైనా దేవుడు నిన్ను కలుగు చేసింది. ఒకసారి ఆలోచించాలా? తల్లిదండ్రులారా, ఎంతమంది తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేక బిడ్డల గురించి ఏమండి చీకటిలో ఏడుస్తూ ఉన్నారు, రోజిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. బిడ్డలు ఈనాడు తల్లిదండ్రులకు గుండెల మీద కుంబడిగా మారిపోయిన దినాల్లో మనం ఉన్నాం. బిడ్డలు ఆదరణగా, బిడ్డలు మనకి ముసలితనంలో సేద తీర్చేవారుగా, ఎదిగిన తర్వాత సహాయంగా ఉండేవాళ్ళుగా ఉండాల్సిన బిడ్డలు
ఏ బిడ్డలైతే ఎత్తుకొని గుండెల మీద పెంచుతా ఉన్నామో ఆ గుండెల మీద కాళ్ళతో తంతా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. సంసోను విషయంలో తల్లిదండ్రులు ఎంత ఎదురు చూసి అంటారో. తన కుమారుడు ప్రయోజకుడై ఫిలిష్తీయుల బారి నుండి ప్రజలను తప్పిస్తామంటే ప్రజలందరూ వచ్చి, అమ్మా నీ కుమారుడు వల్ల మేము ఫిలిష్తీయుల చేతుల నుంచి బాగుపడ్డాం, రక్షించబడ్డామని చెప్తే ఆ మాటలు విని సంతోషించాలని తల్లిదండ్రులు ఎన్నో కళ్ళలు కానీ ఆ పిల్లోని పెంచారు. వాళ్ళ కళ్ళన్నీ కన్నీరైపోయినాయి. ఇప్పుడు ఆ తండ్రికి ఎంత వేదన కలిగిద్దండి, ఎంత బాధ కలిగింది సోదరుడా సోదరి. తల్లిదండ్రులకు లోబడకుండా తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి తల్లిదండ్రుల్ని కొట్టువాడు వాడి హఠాత్తుగా మరణం చెందుతాడని లేఖనాల్లో చెప్తా ఉంది. తండ్రి తల్లి ఎలాంటిదైనా కానీ ఏం చేయాలి, లోబడమంటుంది. తండ్రికి తల్లికి దేవుడిచ్చిన ఆధిక్యత అది. కాబట్టి నీ తల్లినైనను తండ్రినైనను నువ్వేం చేయకూడదు, దూషించకూడదు. తల్లిని తండ్రిని సన్మానించడం వల్ల నీకు వచ్చే ఆధిక్యత ఏందో తెలుసా? దీర్ఘాయురావులు అవుతావు, దీర్ఘాయుషుడు మంత్రులు అవుతావు. నీ తల్లిని తండ్రిని సన్మానించడం ద్వారా నీవు దీర్ఘాయువు పొందుకుంటావు. ఏమండి, బిడ్డలకు ఇది నేర్పిన వాళ్ళు మన మాట వినే పరిస్థితులు వాళ్ళు లేరు. సంసోను విషయంలో తండ్రి రోధిస్తా ఉన్నాడు. తండ్రితోనే స్వయాన అరే తండ్రి అంటే భయం లేకుండా వచ్చి, ఆమె నాకు కావాలి, తీసుకొచ్చి పెళ్లి చేయి. ఎందుకు నాయనా, మన పిల్లల్లో చక్కని పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందమైన ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, మంచి భక్తి పర్రాలు ఉన్నారు కదయ్యా, మన వాళ్ళలో లేరని నువ్వు వెళ్ళి దేవుడికి వ్యతిరేకులైన బిడ్డల్ని ఎందుకు కోరుకున్నావా అంటే ఆమె నాకు ఇష్టం. ఆ మాటకి తిరుగులేదు. ఇక అదే మాట వాడు పతనమయ్యేదాకా, వాడు పడిపోయేదాకా, వాడు చచ్చిపోయేదాకా మాట్లాడడం మానడు. పాపం మానవుడిని ఎంత పతనానికి తీసుకెళ్తుంటే వాడు ప్రాణం తీసే వరకు పాపం విడిచిపెట్టదు. పాపములకు జీతం మరణం. మరణం ఇట్టి మరణం నుండి తప్పించగలిగిన వాడు మన ప్రియ ప్రభు యేసయ్య. గనుకనే ఈ మధ్యాహ్న సమయంలో ఏమంటున్నాడు, నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపించగా నీవు దానిని ఒప్పకు 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 అని చెప్పి మరి లేఖనాల ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ ఏ పాపమును మనం ఒప్పుకొని మనం నలిగిపోతా ఉన్నామో, మనం చితికిపోతా ఉన్నామో, ఈరోజు దేవుడు వాక్యము నిన్ను హెచ్చరిస్తా ఉంది. దాని నుండి నువ్వు బయటికి రా. ఏ స్త్రీని చూసి మోహించి, ఏ స్త్రీని చూసి వివాహం కావాలి, ఆమె నాకు ఇష్టమన్నారో అదే ఫిలిష్తీయులు ఈ యొక్క సంసోన్ని మోసం చేశారు. తల్లిదండ్రులు అయితే ఇక చేసేదేం లేదు కదా. ఏం చేస్తారు, మాటకు వస్తే మేము చస్తాం, మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మేము అక్కడ పడి చేస్తాం, మా ఇష్టం బతుకు మేము బతుకుతాం. ఎందుకంటే కాళ్ళు చేతులు వచ్చినాయి కదమ్మా. అవి వచ్చే వరకు తల్లిదండ్రులు అమ్మాయి చెబితే అదే. వాళ్ళకి 12 సంవత్సరాలు వచ్చిందాక తండ్రే వాళ్ళకి హీరో, తల్లే వాళ్ళకి హీరో. అమ్మ మాటే, అమ్మ చెంగు పట్టుకొనే తిరుగుతారు. వంటగదిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మ అమ్మ అమ్మ, నానా నానా నానా. ఇప్పుడు ఎదిగారు కదా. ఇప్పుడు తండ్రి చేతగాని వాడైపోయాడు, తల్లికి ఏమీ తెలియదు. తల్లి చేతి వంట ఇప్పుడు చేదైపోయింది. తండ్రి మాట వాళ్ళ చెవులకి కష్టంగా మారింది. మా నాన్నకి ఏమీ తెలియదు, మా నాన్న అప్డేట్ కాలా. ఇప్పుడు లోకం చాలా ఫాస్ట్గా ఉంది, మా జనరేషన్ చాలా ఉన్నతంగా ఉన్నారు, వీళ్ళకి ఏమీ జ్ఞానం లేదు. ఇంతకుముందు తండ్రి ఏమో హీరో, ఇప్పుడేమైపోయాడు జీరో అయిపోయాడా? ఇంతకుముందు తండ్రి నిన్ను బండి మీద ఎక్కించుకొని, భుజాల మీద ఎక్కించుకొని, నెత్తి మీద ఎక్కించుకొని నిన్ను ఊర్లు నిన్ను తిప్పుతున్నప్పుడు, నేను రోడ్డు మీద కొనిపిస్తూ తిప్పుతున్నప్పుడు, అప్పుడేమో మీ తండ్రి మీ తల్లి గొప్పోళ్ళు. అంతలోకి ఏమైపోయారు, ఇప్పుడు చేతగానోళ్ళు అయిపోయారా? ఈ సంసోను తండ్రి సంసోనుని బాగానే పెంచాడు, తల్లి బాగానే పెంచింది. తను పెద్దవాడయ్యేలేకే ఇప్పుడు ఆమె నాకు ఇష్టం అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అయితే నువ్వు పడ్డ ఇష్టానికి తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, బిడ్డలు చావడం కంటే ఎట్టకట్ట బతుకుతారులే అని చెప్పేసి అని ఏం చేస్తాం. సంసోను తండ్రి తల్లి ఏం చేశారు, ఇచ్చి లేచారు. తండ్రి ఎంత ఏడ్చుంటాడు, తల్లి ఎంత ఏడ్చుంటుందో. వాళ్ళు ఇష్టపడి చేయలే, కష్టంగానే చేశారు. ఎందుకు? ఆ వ్యక్తి దేవుని నమ్మిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అన్యులు. పైపెచ్చు ఫిలిష్తీయులు దేవునికి వ్యతిరేకులు. వాళ్ళ నుంచి కాపాడడానికి అసలు సంసోను యొక్క పుట్టుక. ఏ వ్యక్తి నుంచి కాపాడాలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతా. ఆ అమ్మాయినే నా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇశ్రాయేల్ ఇంట్లో కూర్చోవడం అంటే ఎంత ఘోరం అండి.
ఆలోచించారా ఎప్పుడైనా? ఏ వ్యక్తి అయితే నిన్ను కొట్టారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నీ యొక్క వాళ్ళు ఏమంటారండి, కోడల యొక్క తండ్రిని ఏమవుతారు, వియ్యంకుండుగా చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో కుర్చీ వేసి కూర్చోబెట్టడం అంటే ఆ తండ్రికి ఎంత బాధమ్మా. అర్థమైందమ్మా నా మాటలు మీకు? ఏ వ్యక్తులైతే వాళ్ళని కొట్టారో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్నాడు సంసోను. తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు లోబడి సంసోను యొక్క తండ్రి ఎవరు? మనోహ భార్య. ఇద్దరు కూడా బిడ్డ మీద ప్రేమతో కాదనలేక ఆ వివాహానికి ఒప్పుకున్నారండి. ఆ వివాహానికి ఒప్పుకుంటే ఆ పెళ్ళి ఏమన్నా మంచిగా జరిగి సంతోషంగా ఉన్నాడా కుమారుడు? లేడు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఫిలిస్తీయులు, వాళ్ళు అన్యులు, వాళ్ళు మన పతనమే కోరుకుంటారు, మన నాశనాన్నే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఏడి చెప్పినప్పుడు అర్థం కాల. వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, వివాహం కుదిరింది, వెళ్ళాడు, ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. తర్వాత వాళ్ళు మోసం చేసేసారు. సంసోను భార్యను తీసుకెళ్ళి, ఆ రోజులు ఎంగేజ్మెంట్ జరిగిందంటే ఆల్మోస్ట్ వివాహం జరిగినట్టే, భార్యను తీసుకెళ్ళి మళ్ళీ వేరొకరికి ఇచ్చి వివాహం చేశాడు వాళ్ళ నాన్న. ఎంగేజ్మెంట్ ఏమో సంసోనుతో, పెళ్ళేమో వాళ్ళ ఫిలిస్తీయులకు సంబంధించిన వాడితో చేశాడు. సంసోను భరించలేకపోయాడు, ఘోరమైన అవమానం జరిగింది. అప్పుడు గుండెలు బాదుకున్నాడు, అయ్యో నా తండ్రి మాట నేను వినలేదని. అప్పుడైనా ఏం చేయాలా? అప్పుడైనా మాట విని తిరిగి రావాల్సిన సంసోను ఏం చేస్తా ఉన్నాడు? తన బలం మీద, తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. నాకు బలం ఉందిలే, నన్ను ఏం చేయలేలే అని చెప్పేసి అని మొత్తాన్ని తగలబెట్టేశాడు, వాళ్ళందరినీ కొట్టేశాడు. అక్కడ చేయాల్సింది బలం మీద ఆధారపడడం కాదు. అప్పుడు తన జ్ఞానం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. తల్లి తండ్రి చెప్పిన మాట వినలేదు, దానివల్ల నష్టం జరిగింది, అవమానం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పటికైనా వచ్చి ఏం చేయాలా? తల్లి దగ్గరికి వచ్చి, నాన్న అమ్మ తప్పు అయిపోయింది, క్షమించండి, ఇకనైనా మీరు చెప్పినట్టు వింటాను, నన్ను ఏం చేయమంటావు అన్నట్టుగైతే బాగుండేది కదా. కానీ అలా అన్నాడా? అలా అనకుండా ఏమండి అనకూడదు. కానీ సంసోను ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఎక్కడ ఉందాక మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో సంసోను ఎక్కడికి వెళ్ళాడట? అమ్మ ఎప్పుడు తెలుసా? ఈ వివాహం సంబంధించి గోలంతా తొంత అయిపోయింది, తల్లిదండ్రులతో గొడవ అయిపోయింది, వాళ్ళు ఫిలిస్తీయులు మోసం చేయడం అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. నాశనం అయ్యి మారాల్సిన వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడట? ఇప్పుడు వేసి దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు ఇష్టం వివాహం అన్నాడు, అది అయిపోయింది. ఇప్పుడేమో అంతే. వివాహం జరిగిన తర్వాత మరొక దగ్గరికి వెళ్తే అది ఖచ్చితంగా వ్యభిచారమే. గుర్తుపెట్టుకోండి, మనం వివాహమైన తర్వాత భర్తకు భార్య, భార్యకు భర్త లోబడి జీవించాల్సిందే. అలా కాకుండా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది ఏమిటిది? అది వ్యభిచారం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా వేశ్య వద్దకు వెళ్ళాడు సంసోను. ఏమండి ఎంత ఘోరంగా ఉంది! ఈ మాట మాట్లాడడానికే కష్టంగా ఉంది. సంసోను ఏంది? సంసోను జీవితం ఏంది? సంసోన్ని దేవుడు ఎన్నిక చేసుకున్న సంసోను ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నాడంటే కారణం ఏంటంటే, ఒకసారి పాపానికి ఒప్పుకుంటే మన పరిస్థితి, మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. పాపం మనల్ని అలా చేసిద్ది. పాపం నిన్ను ఆ జలగలాగా మొత్తం రక్తం పీల్చేదాకా, అర్థం అయిపోయేదాకా, నీలో నీ ఆరోగ్యం, నీ అందం, నీ ఐశ్వర్యం, చివరికి నీ ప్రాణం పోయేదాకా అది నిన్ను పీల్చి పిప్పి చేసి పడేసిద్ది. సంసోను జీవితం కూడా అలాగే అయిందమ్మా. సంసోను మారాల్సిన అవకాశం దేవుడిచ్చాడు. నాకు ఇష్టం అని చెప్పి చేసుకున్న అమ్మాయి అర్ధాంతరంగా వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేశారు. మోసపోయావు, ఆ కాపురం పోయింది, ఆ కుటుంబం పోయింది. మరొక జీవితాన్ని దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నష్టం నీకు జరిగితే దేవుని బిడ్డమైన నీకు దేవుడు అక్కడే మరొక ద్వారాన్ని తెరిచి రెడీగా ఉంచుతాడు. నా వైపు చూడండి, నీకేదైనా నష్టం జరిగిందనుకో, ఆ నష్టం పక్కనే రెడీగా నీకు బాగుపడడానికి మరొక ద్వారం సిద్ధంగా ఉండేది. ఆ ద్వారాలు తెరిచి రెడీగా ఉంటాయి. అక్కడ యేసయ్య నిలబడి పిలుస్తూ ఉంటాడు చేయగడి. ఆయన గాయపడిన హస్తాలు చాచి పిలుస్తూ ఉంటాడు నిన్ను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ దృష్టి అటు మలచాలి. నీ ఆలోచన అటు పెట్టినప్పుడు ఆయన నీకు కనపడతాడు. ఆయన మాట విని నువ్వు ఆ ద్వారంకి వెళ్తే ఇకనైనా నీవు బాగుపడతావు.
లోకం పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను అవమానించింది, కానీ ఆ ప్రియ ప్రభు ఒకసారి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మర్చిపోతాడు. మర్చిపోతే ఇంకా అడుగుతాను గుర్తుండదు కదా. కాబట్టి పాత జీవితాన్ని ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ గుర్తు చేసుకోడు, మళ్ళీ అడగడు. నువ్వు ఎప్పుడట చేసేవే, నువ్వు ఎప్పుడట చేసేవే అని ఆయన అడిగే దేవుడు కాదు. కానీ లోకం ఏం చేసేది తెలుసా? లోకానికి మాత్రం మనలోని పాత జీవితం మనం బ్రతికున్నంత కాలం గుర్తొస్తానే ఉంటుంది. మనం పడిపోయిన జీవితం, మన రోత జీవితం వాళ్ళకు గుర్తొచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు మనల్ని అవమానించాలని, మనల్ని హేళన చేయాలని వాళ్ళ ఆలోచన అదే. ఎందుకో తెలుసా? మళ్ళా నువ్వేం చేయాలని, మళ్ళా నువ్వు పాపం వద్దకు రావాలనేదే పాపులు. అందుకే ప్రభు ఉన్నాడంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించిన ఎడలా ఒప్పకు ఒప్పకు ఒప్పకు. అమ్మా, ఈ మధ్యాహ్న సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం వెళ్దాం. పాపులు ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పకూడదు అని దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఒప్పవద్దు. సంసోను ఒప్పుకున్నాడు. తద్వారా సంసోను జీవితం ఏమైపోయిందండి చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితుడుగా భావించుకొనిన అతనికి చెలికానికి ఇవ్వబడింది. చూసారమ్మా, అతడు కోపించి మొదట సంసోను తల్లిదండ్రులు మాట వినకుండా చేసుకుంటాననుకున్నాడే, ఆ విషయంలో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, అంటే సగం భార్య అయిపోయింది. ఆమె వివాహం ఘోరము వెళ్ళాడు. ఎవరైతే చూడండి, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి, ఏదైతే సంసోను స్నేహితుడు అని చెప్పి అనుకున్నాడో అదే స్నేహితుడు ఈ తోటి స్నేహితుడికి ఏం చేశాడు? గోతి దొవ్వాడు. స్నేహాలు జాగ్రత్తమ్మ. ఈ లోకంలో స్నేహం బహు భయంకరంగా ఉన్నాయి. ఈ లోక స్నేహం దేవుని దృష్టిలో దేవునికి అది వైర్యం. కాబట్టి లోక స్నేహాల వైపు నువ్వు చూడొద్దు. ఈనాడు యవనస్తులు లెగిస్తే నా ఫ్రెండ్ కోసం నేను ప్రాణం ఇస్తానంటున్నాడు, కానీ తీరా వచ్చేలేక వాడు ప్రాణం తీసేవాడు అవుతాడని సంగతి గుర్తెరగట్లా. ఏ స్నేహితుడు నమ్మేవో ఆ స్నేహితుడే నీకు గోతి తవ్వినప్పుడు గుండెలు బాదుకుంటే ప్రయోజనం లేదు. ఏ స్నేహితుడు అనుకున్న స్నేహితుడుగా భావించిన సంసోను యొక్క స్నేహితుడే ఇంటికి వెళ్ళాడండి. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లికి వద్దామనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కలవడానికి ఇంటికి వెళ్ళిన సంసోనికి వచ్చేలోకే ఏ స్నేహితుడుగా భావించాడు ఆ స్నేహితుడే తన భార్యను ఏం చేశాడు? తన భార్యగా మార్చుకొని. ఎంత ద్రోహం అండి! ఈ రోజులో స్నేహాలు అలాగే ఉన్నాయి. ఎవరినైతే నమ్ముతామో వాళ్లే వెన్నుపోటు పడుస్తున్నారండి. ఎవరినైతే అతిగా నమ్ముతామో వాళ్లే వెన్నుపోటు పడుతున్నారు. అందుకే నువ్వేం చేయాలా? ఈ లోకమునైనను లోకంలో ఉన్నదానైనా నువ్వు స్నేహించొద్దని వాక్యం చెప్తా ఉంది. లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవటమ్మలే. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. మన దురాలోచనల వల్ల, మన ఒక దుష్ట చూపు వల్ల, మన చెడు కోరికల వల్ల కలిగినవి అన్ని. వాటి వైపు వెళ్తే మన పతనం చూడడం వరకు అది మనల్ని విడిచిపెట్టదు. జాగ్రత్త. అందుకే ఒప్పొద్దు అంటున్నాడు. పాపం విషయంలో ఒప్పొద్దు అంటున్నాడు. సంసోను ఏ స్నేహితుడు నమ్మాడు ఆ స్నేహితుడే వెన్నుపోటు పొడి చేశాడు. మారాల్సిన సంసోను, మార్చుకోవాల్సిన సంసోను వేసి వద్దకు వెళ్ళాడు. ఆ వేస దగ్గరికి వెళ్తే ఆ వేస ఏం చేసిందండి? అతను లాలించింది, అతను ఆలించింది, అతన్ని చివరికి తన తొడ మీద పెట్టుకొని ఏదైతే దేవుడు తనకి బహుమానంగా ఇచ్చాడో ఆ బహుమానాన్ని తీసివేసి శత్రువుల దగ్గర బోడిగుండి చేసి నుంచోబెట్టింది. వస్త్రహీనుడిగా నుంచోబెట్టి కట్టేసి అవమానించి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కళ్ళు బికేశారు. ఏ కంటితో చూసి మోహించాడో ఫిలిష్తీయుల స్త్రీని, ఏ కంటితో చూసి వెళ్ళాడో ఆ యొక్క వేసి దగ్గరికి, ఆ కళ్ళకే మొట్టమొదటి జబ్బు వచ్చేసింది. ఆ కళ్ళుని ఏం చేశారు? వాళ్ళు పొడి చేశారు. ఇప్పుడు సంసోను గుడ్డివాడిగా ఉన్నాడు, తిరగ విసురుతా ఉన్నాడు, బందీగా ఉన్నాడు. చిన్న పిల్లలు కూడా ఆ గాగోను గుళ్ళో అతను తీసుకొచ్చి నిలబెట్టి ఎగతాళి చేసి నవ్వుతా ఉన్నారు. అరే భలే సంసోను, బలమైన సంసోను అని పాటలు పాడిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? బలహీనుడిగా మారిపోయాడు. ఒంటి చేత్తో సింహాన్ని చీల్చివేసిన సంసోను, ఒంటి చేత్తో గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను పడగొట్టిన సంసోను ఇప్పుడు దాగోను గుడిలో అంధకారంలో నిలబడి ఎగతాళి పాలవుతా ఉన్నాడు.
సోదరి సోదరుడా, పాపం మనల్ని పట్టి పిడిస్తే మన జీవితం ఇలా అయిపోయింది. కనుకనే పాపాన్ని నీవు ఒప్పకు అంటున్నాడు. పాపం మనల్ని పతనం చేసేదాకా నిద్రపోదు. సంసోను మరణం పాలవుతున్న అర్థమైపోతా ఉంది. అవమానాలు పొందుతూ ఉండదు, కళ్ళు పీకి వేయబడ్డాయి, దేవుడిచ్చిన ఆ బలం పోయింది. దేవుని ఆత్మ సంసోను మీద బలంగా వచ్చినప్పుడు సంసోను సింహాన్ని చీల్చివేశాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి బలంగా వచ్చినప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. ఆ దేవుని ఆత్మ పాపంలో పడ్డ సంసోను విడిచి వెళ్ళిపోయింది. నేను బాప్తిసం తీసుకున్నా, రక్షించబడ్డానులే, ఎక్కడికి పోదులేనా రక్షణ అనుకుంటున్నావేమో. నీవు పాపంలో పడితే దేవుడు పాపం దగ్గర ఉండడు, నీ హృదయంలో ఉండడు. సంసోను దేవుడి చేత ఎన్నిక చేయబడ్డావాడే. సంసోను మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చింది. సంసోను చేత దేవుడు కార్యాలు చేశాడు. అలాంటి సంసోను పాపం చేయడం వల్ల ఇప్పుడు ఏమైపోయాడు? దేవుని ఆత్మ సంసోను విడిచిందా లేదా? సౌలు విడిచిందా లేదా? సౌల్ని దేవుని ఆత్మ విడిచినప్పుడు సౌలు పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంసోను పరిస్థితి కూడా అలా అయిపోయింది. సంసోను ఇప్పుడు శారీరక కళ్ళు పొడి చేశారు, కళ్ళు పోయినాయి, కానీ దేవుడు సంసోనికి మనోనేత్రాలు వెలిగించవేశాడు. ఆఖరి క్షణంలో సంసోనికి బుద్ధి వచ్చింది. మన దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే ఆఖరి క్షణంలో కూడా నీవు మారు మనసు పొందితే వదిలిపెట్టడు నిన్ను. ప్రాణం ఉన్నంత వరకు దేవుడు అవకాశం ఇస్తానే ఉంటాడు. అయితే ప్రాణం ఎప్పటిదాకా ఉండితో మనకు తెలియదు కనుక మనం నేడు అని సమయం ఉండగానే ఆయన్ని ఏం చేయాలా? రక్షకుడిగా అంగీకరించాలి. అయితే సంసోను ఏం చేశాడు తెలుసా? చివరికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, ఒక్క అవకాశం నాకు ఈ ప్రభువా. నువ్వు ఏ పని కొరకు నన్ను పుట్టించావో ఆ పనిని చేసి ముగించడానికి, నా ప్రాణాన్ని పెట్టడానికి సైతం నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు నన్ను నీవు వాడుకో. ఎక్కడ అడుగుతున్నాడు? అవమానాల మధ్య కళ్ళు పోయిన గుడ్డివాడిగా ఉండి, బలమంతా పోయి బలహీనుడు అయినప్పుడు, ప్రభువా ఒక్క అవకాశం ఇచ్చి నన్ను వాడుకో. దేనికోసం నువ్వు నన్ను పుట్టించావో ఆ పని చేయటానికి ఒక్క అవకాశం నాకు ఈ ప్రభు అన్నప్పుడు ఆయన ఎంత కృప కలిగిన దేవుడు అంటే, సంసోను కోల్పోయిన బలాన్ని దేవుడు మరలా సంసోనుకి ఇచ్చాడు. ఆ దాగోను గుడిలో 3000 మందికి పైన జనం అక్కడ ఉన్నారు. ఆ గుడంతా కూడా 2 స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఆ 2 స్తంభాల మధ్యలో సంసోను నిలబడ్డాడు, దేవునికి ప్రార్థన చేశాడు. పోయిన జుట్టు మరలా వచ్చింది. ఆ జుట్టు రావడం ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మ, విడిచిపెట్టిన ఆత్మ, దేవుని ఆత్మ మరలా సంసోను మీదకి వచ్చింది. ఆ 2 స్తంభాలను సంసోను నేలను కూల్చేశాడు. ఆ గుడంతా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద పడి చనిపోయారు. సంసోను జీవితంలో చంపిన వాళ్ళందరికంటే కూడా దేవుని కొరకు ఆఖరిలో చేసిన పనే ఎక్కువైన పని. 3000 మంది పైన చనిపోయారు. సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవకాశం నీ ముందు నిలబడి ప్రభువు తడతా ఉన్నాడు. హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తడతా ఉన్నాడు. హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనేడి తలుపు నొద్ద నిలచి తనడుడనుచు చూండు సకల విధములుగా. ఆయన నిలబడి సకల విధాలుగా అనేక రకాలుగా నీ హృదయాన్ని, నీ హృదయమైన తలుపుని తడతా ఉన్నాడు. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు అతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు అతని, అతడు ప్రాణప్రియుడు. అతడు నీ కొరకు నిలబడి ఉన్నాడు. నువ్వు ఎంతసేపు నిలబెట్టినా ఆయన నిలబడి ఉన్నాడు. నీ హృదయంలో తలుపు తీస్తే ఆయన నీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. సంసోను చివరి క్షణంలో దేవుణ్ణి అడిగాడు, అయ్యా అయ్యా అన్నీ కోల్పోయానయ్యా, బలం పోయిందయ్యా, కళ్ళు పోయినాయి అయ్యా, జుట్టు పోయిందయ్యా, వస్త్రహీనుడిగా ఉన్నానయ్యా, ఈ చెప్పిన పని చేయకపోవడం వల్ల, తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల
స్త్రీ వ్యామోహంలో పడిపోయి పాపం చేయటం వల్ల నా జీవితం నాశనం అయిపోయిందయ్యా. అయినా ఒక్క అవకాశం అయ్యా అని చెప్పి సంసోను ఏడ్చిన ఏడ్పుకు దేవుడు జవాబిచ్చి, సంసోను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా. ఆయన వాడుకునే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఆదికాండం 39వ అధ్యాయం. సమయం లేదు కనుక త్వరగా ముగిచ్చేస్తాను, ఊరికే గుర్తు చేసి ముందుకెళ్తాను. 39వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు వారి యొక్క ఉద్యోగస్తులు రాజ్య సంరక్షణ సేనాధిపతికు పోతిఫర్ను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. ఆరో వచనం చదువుదాం. 6వ వచనం నుంచి, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించినప్పుడు యోసేపు రూపవంతుడును సుందరవంతుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలోని ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని దృష్టికి విరోధంగా పాపం కట్టుకుందనని చెప్పి, ఏమండి, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎట్లా చేస్తానమ్మా? యోసేపు జీవితం మనకు బాగా తెలుసు. యాకోబు కుమారుల్లో చిన్నవాడు యోసేపు. తల్లి చిన్నప్పుడే మరణించింది. తల్లి లేని పెంపకం పెరిగిన యోసేపు, గుర్తుపెట్టుకోండి. తల్లి చేత పంపబడిన సంసోను, తల్లి లేని జీవితం పెరిగిన యోసేపు. ఎలా ఉన్నారో చూడండి వీళ్ళ జీవితాలు. తల్లి చేత పెంపబడిన సంసోను జీవితం పాపమయమైపోయింది, కానీ తల్లి లేకుండా పెంచబడిన యోసేపు జీవితం పరిశుద్ధంగా ఉన్నది. ఎక్కడా? ఇంట్లో కాదు. ఈ యోసేపును అన్నలో కొట్టి తీసుకెళ్లి ఇష్మాయిల్కి అమ్మేస్తే, ఆ ఇష్మాయిల్ తీసుకెళ్లి బజార్లో పశువు నమ్మినట్టు అమ్మితే, పోతీఫర్ అనే ఒక వ్యక్తి అతను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లి అతని యొక్క గుణాన్ని బట్టి అతని ఇంటిలో యజమానుడిగా అతనికి అప్పగిస్తే, అక్కడ కూడా యోసేపుకు శ్రమలే. ఇంట్లో అన్న దగ్గర శ్రమలు, పొలములో అన్నలు కొట్టి అమ్మివేసే శ్రమలు, ఇప్పుడు మళ్ళా ఉద్యోగంలో కూడా శ్రమలే. పోతీఫరు భార్య యోసేపు రూపవంతుడు సుందరుడైండ్ర చూచి అతని మీద కన్నుబడి అతనిని మోహించి రోజు మాటికి అతన్ని విసిగిస్తున్నప్పుడు ఆమె విషయంలో దాక్కొని తిరుగుతా ఉన్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పైపెచ్చు ఏమంటున్నాడు తెలుసా? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అంటా ఉన్నాడు. పాపానికి ఒప్పని యోసేపు పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు యోసేపుకి శ్రమలు వచ్చినాయి. ఏ వ్యక్తి అయితే యోసేపుని చూసి మోహించిందో ఆ వ్యక్తి తన భర్తరాంగలే కళ్ళబుల్లి మాటలు చెప్పాయా, ఈ వ్యక్తి నన్ను పాడు చేయబోతే ఇదిగో నువ్వు ఇలాంటి వ్యక్తిని తెచ్చిపెట్టావు ఇంట్లో అని చెప్పి యోసేపు మీద కాని మాటలు మాట్లాడితే పోతీఫర్ ఇతను తీసుకెళ్లి జైల్లో వేశాడు. తెలిసి సంగతి యోసేపుకి. ఈమె విషయంలో ఒప్పకపోవడం వల్ల ప్రాణమైనా పోవచ్చు. అయినా కానీ యోసేపు ఏం చేశాడు? పాపానికి యోసేపు పెట్టిన పేరేంటండి? ఘోరమైన దుష్కార్యం. అందుకే సామెతల్లో పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు. ఎవరు ఒప్పలేదు? యోసేపు పాపాన్ని ఒప్పలేదు గనక, యోసేపు పాపానికి పెట్టిన పేరు దూరమైన దుష్కార్యం గనక అతడు జైల్లో ఉన్న దేవుడు అతన్ని తగు కాలంలో తీసుకొచ్చి మళ్ళా ఏదైతే ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తులో ప్రధానిగా నిలబెట్టాడు. చూసారమ్మా దేవుడి కార్యాలు. సంసోనుని తల్లి తండ్రి బతిమలాడి పెంచాడు, కానీ వినకపోవడం ద్వారా జీవితం పతనమైన చివరికి సంసోను మారినా దేవుడు ఏం చేశాడు? అతని చేత పని చేయించుకున్నాడా లేదా? మారాలి. ఒక తల్లి ఏడ్చింది, అయ్యా నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీ మందిరానికి నేను అప్పచెప్తాను అంది. ఆ కుమారుడే ఎవరండి?
సమూయేలు, దేవునికి యోగ్యమైన జీవితం జీవించిన సమూయేలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక తల్లి ప్రార్థన, మనోహ తన భార్య యొక్క ప్రార్థన ఆలకించి ఫిలిస్తీన్ల నుంచి కాపాడడానికి దేవుడు సంసోన్ని ఇస్తే ఆ కుమారుడు తన యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట వినక ఏమండి స్నేహితులు నమ్మితే స్నేహితుడు తన భార్యనే ఉంచుకున్నాడు, చేసేసుకున్నాడు, తాక్కున్నాడు. స్నేహితుల్ని నమ్మకండి. స్నేహితులు అనేవాళ్ళు లోక స్నేహం దేవుని దృష్టిలో వైరం అని అంటున్నాడు. కాబట్టి లోకంలో నువ్వెవ్వరు నమ్మద్దు. నువ్వు నమ్మాల్సింది మన ప్రియ ప్రభువుని మాత్రమే. నువ్వు నమ్మకంగా ఉండాల్సింది నీ భర్తకు, నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. బిడ్డలని నమ్మకంగా వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి సంసోను జీవితం పతనమైంది. యోసేపు అయితే తల్లి లేనివాడు, తల్లి లేని జీవితం. కానీ యోసేపు పవిత్రతని మాత్రం విడిచిపెట్టలా. అతను తప్పు చేసినా అడిగేవాళ్ళు లేరు. ఒంటరిగా ఉన్నాడు. తండ్రికి దూరంగా ఉన్నాడు. తల్లి లేకుండా ఉన్నాడు. అన్నలు అమ్మేసుకున్నారు. అతను ఏమి చేసినా అడిగేవాళ్ళు లేరు. కానీ అతడు ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి? అతను ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడిన వాడు ఎక్కడుండా వాడు బాగానే ఉంటాడు. దేవుని భయం లేకపోవటం వల్ల మనం ఏం చేస్తాం? మనం పాపం చేయడానికి కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడనే భయం లేకపోతే మనం పాపం చేస్తాం. అర్థమైందండి? ఎందుకంటే ఈ యొక్క యోసేపుకి అక్కడ తండ్రి లేడు, అక్కడ అన్నలు లేరు, చెప్పడానికి అసలు తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఎక్కడో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు. అక్కడ ఏం చేసినా ఎవరు అడగరు. అధికారం ఉంది. పొతిఫర్ నమ్మి బాధ్యత అప్పగిచ్చాడు. పొతిఫర్కి వెన్నుపోటు పొడిచి తన భార్యను ఉంచుకొని ఆస్తి లాక్కోవచ్చు. ఇన్ని అవకాశాలున్నా పాపాన్ని ఒప్పకుండా యోసేపు తన పవిత్రతను కాపాడుకుంటూ పాపానికి ఒక చక్కని నిర్వచనం చెబుతున్నాడు. ఘోరమైన దుష్కార్యం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడనే భయం ఆ బిడ్డలో ఉంది. దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూస్తే మోసం చేయొచ్చు అమ్మ. మనుషులు లేని స్థలంలో మనం పాపం చేయొచ్చు, లోకాన్ని మనం మాయ చేయొచ్చు. కానీ దేవుని దృష్టికి మనం కనిపించుకొని ఉండడానికి లోకంలో ఎక్కడ స్థలం లేదు. ఆయన ప్రతి చోట ఆయన కళ్ళ దృష్టి నీ మీద, నా మీద ఉంది. కనుకనే సంసోను చివరి క్షణంలో చేసిన ప్రార్థన కూడా ఆయన జవాబిచ్చాడు. ఏ స్థితిలో ఉన్నావు? ఈ ఉదయకాలం మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నావు? 3 జీవితాలు దేవుడు మన ముందు ఇచ్చాడు. ఒకటి ఎవరండి? సంసోను జీవితం. మరొకరు సమూయేలు, మూడోది యేసోవు. 3 జీవితాల్లో నుంచి మంచి పాఠాలు ప్రభు నేర్పాడు. ఆ పాఠాలు తగినట్లుగా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందామమ్మా.